హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో, ఈ వీడియోలో అయితే నేను ఇంట్లో కొన్ని రాగులైతే ఉండాయన్నమాట. దాంతో అయితే రాగి పిండి తయారు చేస్తున్నాను. సో, అదే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. బిఫోర్ గోయింగ్ బెడ్ అయితే చేసినానన్నమాట ఈ వీడియో షూట్. అసలు డే టైంలో టైం ఉండట్లేదు అండ్ ఇంకా ఓపిక ఉండట్లేదు అనమాట. కాకపోతే ఇప్పుడు తప్పదనట్లయితే చేస్తున్నాను. అండ్ చెప్పినాను కదా లాస్ట్ 18 డేలో కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను. 9th మంత్లో షేర్ చేస్తానని. సో, ఇవే అన్నమాట. కొంచెం రాగి జావ తాగుదామని అయితే అనుకున్నాను అనమాట. అందుకని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ కొంతమంది అయితే చాలా రకాలుగా చేస్తారు. ఏంటంటే ఫస్ట్ వాష్ చేసి ఒక బట్ట మీద వేసి ఎండిన తర్వాత పౌడర్ లాగా చేస్తారు. నాకు అంత టైం లేదన్నమాట. అందుకని జస్ట్ ఒక ప్యాన్లో అయితే వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్స్ అయితే పట్టుకుంటున్నాను. అండ్ ఇంకా పోర్ అయితే మిక్సీ పట్టేసిన తర్వాత గాజులో అయితే స్టోర్ చేస్తున్నాను. మీరైతే ఈ రాగి పిండిని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారా లేదా షాప్ లో డైరెక్ట్ తెచ్చి యూజ్ చేసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా రాగిలో ఏంటంటే ఐరన్, కాల్షియం, ఫైబర్, ఫోలిట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా. సో 9th మంత్లో కాన్స్టిపేషన్ తగ్గించడానికి ఇంకా హెచ్బి లెవెల్స్ ని మంచిగా ఇంక్రీజ్ చేయడానికి అయితే కుదురుతుంది. బ్రెస్ట్ మిల్క్ సప్లై కూడా చాలా బాగా ఉంటుందంట ఈ రాగిలో. సో ఆఫ్టర్ డెలివరీ కూడా మనం హ్యాపీగా తాగేయచ్చు ఈ రాగి జావ. ప్రెగ్నెన్సీలో ఈ రాగి జావని ఎంతమంది తాగారో కామెంట్